హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మిర్చి మొక్క, మిరపకాయలు. మిర్చి మొక్కను సీడ్ నుంచి డెవలప్ చేసుకునే దగ్గర నుంచి మనము హార్వెస్టింగ్ వరకు ఈ మొక్క గురించి పూర్తి విశేషాలు తెలుసుకున్నాము. అసలు మిర్చి మొక్కను ఏ విధంగా నాటుకోవాలి, ఎప్పుడు నాటుకోవాలి, ఇంకా ఈ మొక్క నాటుకున్న తర్వాత ఎక్కువగా ఫ్లవరింగ్ రావడానికి ఎలాంటి టిప్స్ను మనం ఫాలో అవ్వాలి, ఇంకా ఈ మొక్కను పెంచుకునేటప్పుడు వచ్చే పెస్ట్ ఏంటి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కువగా పూత వచ్చి కాయలు నిలబడాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, లేదా ఎలాంటి పెస్టిసైడ్ను ఉపయోగించాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. నేను 2 రకాలైన మిర్చి మొక్కలను పెంచుకుంటున్నానండి. ఇవి పొడవు రకము. ఇవి 15 రోజులకు ఒకసారి ఇవి హార్వెస్టింగ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చిన్న రకం ఇందాక చూపించాను కదా, అవి ఇంకో వెరైటీ. ఇది ఒకసారి 15 రోజుల తర్వాత ఇది ఒకటి హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాను. ఈ 2 వెరైటీస్ నా దగ్గర ఉన్నాయండి. ఒక మిర్చి మొక్కలో కాయలు అయిపోయేసరికి ఇంకో మిర్చి మొక్కలో నుంచి కాయలు రావటం అనేది హార్వెస్టింగ్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మనము మిర్చి మొక్కలు ఒక 4-5 మిర్చి మొక్కలు పెట్టుకుంటే సంవత్సరానికి సరిపోయేటట్లు మన కాయలన్నీ కూడా మన ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది, దీని యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మాత్రం లైక్ చేయటము, కామెంట్ చేయటం అయితే మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యము, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము వంటల్లో ఎక్కువగా వాడే కూరగాయల్లో ప్రధానమైంది పచ్చిమిర్చి అని చెప్పవచ్చు. ఇది లేకుండా మనకు వంట అనేది పూర్తి అవ్వదు. ఇంకా మార్కెట్లో దొరికే పచ్చిమిర్చి అనేది చాలా పెస్టిసైడ్స్ వాటికి వేసి ఉంటారండి. ఎందుకంటే ఈ మొక్కకు పెస్ట్ అనేది అధికంగా ఉంటుంది. మిగతా ఏ వెజిటబుల్స్కి రానంత పెస్ట్ ఈ మొక్కకి వస్తూ ఉంటాయి. రైతులు పొలాల్లో మిర్చి పంటను వేసినప్పుడు ఈ పెస్ట్ను కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్ను విపరీతంగా ఉపయోగిస్తూ ఉంటారండి. రకరకాల పెస్టిసైడ్స్ను ఉపయోగిస్తారు. ఈ పెస్టిసైడ్ను మనం ఎంతగా కడిగినా కూడా వాటిల్లో నుంచి రిమూవ్ అవుతుంది, అంటే పోదన్నమాట. మనము దాదాపు 15-20 నిమిషాలు ఉప్పు నీరు, బేకింగ్ సోడా కలిపిన వాటర్లో నానబెట్టి వాడితే కూడా ఇందులో పెస్టిసైడ్ అలానే ఉంటుంది. దానికోసం మనము ఏం చేయాలంటే వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వీలైతే ఎన్ని వెజిటబుల్ మొక్కలు ఉన్నా కూడా పచ్చిమిర్చిని మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ పండించుకోండి. పచ్చిమిర్చిని మనము పండించుకుంటే సాధ్యమైనంత వరకు మనకి 90% ఈ పెస్టిసైడ్కి మనము దూరంగా ఉన్నట్లే. ఇవాళ రేపు క్యాన్సర్లు వచ్చేదానికి కారణం కూడా ఈ విపరీతమైన పెస్టిసైడ్స్ ఉపయోగించడమే అండి. ఇక ఈ మొక్కల్ని ఏ విధంగా నాటుకోవాలంటే నేనైతే ఎప్పుడు కూడా విత్తనాల ద్వారానే వీటిని నాటుకుంటాను. విత్తనాలు నారేసేస్తాను, తర్వాత వాటిని కొద్దిగా పెద్ద అయిన తర్వాత దూరంగా నాటుకుంటాను. అలా కాకుండా ఇవాళ రేపు మనకు ఈ మొక్కలు కూడా దొరుకుతూ ఉంటాయండి. నారులు అమ్మే చోట ఇవి పచ్చిమిర్చి మొక్కలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అక్కడైనా సరే మనకి 2-3 రూపాయలకి ఒక చిన్న మొక్క వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా అయినా సరే ఒక 10 మొక్కలు తెచ్చుకోండి. 10లో కనీసం ఒక 4-5 సక్సెస్ అవుతాయి. నారు ద్వారా లేదా మొక్కలు తెచ్చుకోవటం ద్వారా అయినా సరే మిరప మొక్కల్ని నాటుకోవచ్చు. ఇంకా నేల విషయానికి, మట్టి విషయానికి వస్తే మిరప మొక్క సాగుకు మంచి నీటి పారుదల ఉండాలి. అలాగనే పోషకాలు అధికంగా ఉండే నేల కూడా అవసరము. మట్టి సారవంతంగా ఉండటమే కాకుండా నీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్వ ఉండకూడదు. దీనికోసము వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. అంటే మనము 30% రెడ్ సాయిల్ తీసుకుంటే 30% కంపోస్ట్ తీసుకొని, ఇంకా 60 అయిపోయింది కాబట్టి ఇంకా 30% కోకోపీట్ కానీ లేదా రైస్ హస్క్ కానీ ఉపయోగించవచ్చు. నేను ఎప్పుడు కూడా రైస్ హస్క్ యూస్ చేస్తానండి. ఇది కాకుండా కొద్దిగా నేను మన కన్స్ట్రక్షన్లో ఉపయోగించి ఇసుకను కూడా వాడతాను. దీని ద్వారా వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ తయారవుతుంది. ఇంకా కొద్దిగా నీమ్ కేక్ పౌడర్ 10% మీరు నీమ్ కేక్ పౌడర్ను కూడా యాడ్ చేయండి. నీమ్ కేక్ పౌడర్ను యాడ్ చేయడం ద్వారా ఎలాంటి డిసీజెస్ ఈ మట్టి ద్వారా వచ్చేటివి ఉంటాయి కదా, వాటిల్లో రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనము సాయిల్ మిక్స్ను తయారు చేసుకోవాలి. నార్మల్ రెడ్ సాయిల్ 30%, వర్మీ కంపోస్ట్ 30%, కోకోపీట్ 30%, నీమ్ కేక్ పౌడరు 10%. ఈ విధంగా 100% తయారు చేసుకుంటే మనకి మంచి సాయిల్ మిక్స్ అయితే తయారవుతుంది. ఇది వెల్ డ్రైన్గా ఉంటుంది. అంటే వర్షం పడినా కూడా లేదా అధికంగా వాటర్ ఇచ్చినా కూడా మట్టిలో ఏమాత్రం నిల్వ ఉండకుండా జారిపోతుంది. ఇంకా దీంట్లో మనము వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి సాయిల్ మిక్స్ అవుతుందండి. అంటే రిచ్గా ఉండే సాయిల్ మిక్స్ అవుతుంది.
ఇక కంటైనర్స్ విషయానికి వస్తే కాస్త పెద్దగా ఉండే కంటైనర్స్నే ఉపయోగించాలండి. పచ్చిమిర్చిని ఒకసారి వేసుకుంటే 2-3 సంవత్సరాల పాటు మనము ఈ మొక్కను ఉంచుకోవచ్చు. 3 నెలలు 6 నెలలకు తీసేసే మొక్క కాదు, 2-3 సంవత్సరాల వరకు ఉంచవచ్చు. ఈ మొక్కను చూసారా, ఇది దాదాపు 2 సంవత్సరాల పైన అయిపోయిందండి ఈ మొక్కను పెట్టి. ఇప్పటికి కూడా నేను ఈ మొక్కను ఇందులోనే ఉంచాను. అందువల్ల మనము కంటైనర్స్ని పెద్దగానే ఉంచండి. గ్రో బ్యాగ్స్ ఉపయోగిస్తే 12x12 లేదా అంతకన్నా పెద్దగా ఉండేటి ఉపయోగించండి. పాట్స్ ఉపయోగిస్తే 18 ఇంచెస్ నుంచి మీరు ఉపయోగించవచ్చు. ఒక కుండీలో ఒక మొక్క ఉండేటట్లు చూసుకుంటే ఇది కొద్దిగా పెరిగే కొద్ది బుషిగా తయారవుతుంది. సో బాగా ఎండ తగలాలి, బాగా గాలి ఆడాలి, అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొక్కలు కిక్కిరిసినట్లు కాకుండా దూరంగా ఒక కంటైనర్లో ఒక మొక్కనే ఉంచుకోండి. ఇక సన్లైట్ అంటే ఎండ విషయానికి వస్తే ఈ మొక్కకు సన్లైట్ 6 నుంచి 8 గంటల వరకు అవసరము. అసలు వెజిటబుల్ మొక్కలు ఏదైనా సరే అండి, బాగా సన్లైట్ తగిలినప్పుడే వాటిలో పూత వస్తుంది, పూత కూడా కాయగా మారుతుంది. కాబట్టి సన్లైట్ బాగా తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే మొక్క బాగా డెవలప్ అవుతుంది. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అయితే రెగ్యులర్గా ఇవ్వాలండి. ఇప్పుడు రైనీ సీజన్లో మనము రెగ్యులర్గా వాటర్ ఇవ్వనవసరం లేదు. కాకపోతే చలికాలంలో కూడా మీరు చెక్ చేసుకోండి, ఇంకా సమ్మర్లో కూడా చెక్ చేసుకోండి. సాయిల్ 2-3 ఇంచెస్ డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు వాటరింగ్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. ఎక్సెస్ వాటర్ వలన ఆకులన్నీ ఎల్లోయిష్గా అయ్యి పూత పిందె కూడా రాలిపోతుంది. మనము ఈ రైనీ సీజన్లో ఈ విధంగా మనకు ఎల్లోయిష్గా అయిపోవటం అయితే జరుగుతుందండి. దీన్ని మనము కంట్రోల్ చేయలేము. కాకపోతే వాటర్ ఎక్కువగా ఆకు మీద పడటం వల్ల ఈ ఆకుముడత అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఈ ఆకుముడతను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే బేకింగ్ సోడా బెస్ట్ సొల్యూషన్ అండి. మనము వర్షం లేని రోజు బేకింగ్ సోడాను కొద్దిగా వాటర్లో కలుపుకొని, అంటే 1 లీటర్కి 1/2 స్పూన్ అంత కలుపుకొని మనము మొక్కల ఆకుల మీద స్ప్రే చేయటం ద్వారా ఈ ఆకుముడత అనే ప్రాబ్లం నుంచి మనము బయటపడతాము. బేకింగ్ సోడా అనేది మిరప మొక్కలో వచ్చే అఫిడ్స్కి కానీ, మైట్స్కి కానీ, ట్రిప్స్కి కానీ, తెల్ల ఈగ ఇవన్నిటిని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా చలికాలంలో రసం పీల్చే పురుగులు వస్తూ ఉంటాయండి, బూజు తెగులు వస్తుంది. అధిక వర్షాల వలన ఈ వర్షాకాలంలో ఆకుమచ్చ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నింటికి కూడా బెస్ట్ సొల్యూషను ఈ బేకింగ్ సోడానే. మీరు అసలు మొక్క నాటినప్పటి నుంచి మొక్కకు ఎలాంటి సమస్య లేనప్పటి నుంచి మీరు బేకింగ్ సోడాను 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండడం వల్ల మొక్కలు అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. వచ్చినా కూడా అది తొందరగా సాల్వ్ అయిపోతుంది. అంటే ఎర్లీ స్టేజెస్లోనే వాటిని మనము కంట్రోల్ చేయగలుగుతాము. మనము కెమికల్ పెస్టిసైడ్స్ను ఉపయోగించడం లేదు కాబట్టి రైతులైతే కెమికల్ పెస్టిసైడ్స్ ఎక్కువ 1000 ఎకరాలలో 100 ఎకరాలలో వేసేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కెమికల్ పెస్టిసైడ్ని వేస్తారు. మనం ఇంట్లో ఉన్న 3-4 మొక్కలకి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. బేకింగ్ సోడాను ఉపయోగించడము చాలా బెస్ట్ సొల్యూషను. అది కాక లేకపోతే నీమ్ ఆయిల్ ఉన్నా కూడా ఉపయోగించండి. ఇంకా మొక్కల్లో ఎక్కువగా పూత రావాలంటే మాత్రం పుల్లటి మజ్జిగ, ఇంగువ ఈ రెండింటిని బాగా కలిపేసి ఒక రోజంతా ఉంచేస్తే ఇంగువంతా కూడా ఆ మజ్జిగలో బాగా కలిసిపోతుంది. ఆ మరుసటి రోజు ఫిల్టర్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మజ్జిగలో మనకి పీచు లాంటిది వస్తుంది కదండి, మీగడ లాంటివి అలాంటివి అడ్డం వస్తాయి, మన స్ప్రేయర్స్ పాడే అవకాశం ఉంది. బాగా మనము వాటిని ఫిల్టర్ చేసి కాస్త ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మొక్క మీద స్ప్రే చేసేయండి. మొక్క మీద బాగా స్ప్రే చేయటం వల్ల మొక్కలో మంచిగా మొగ్గలు పువ్వులు అనేటివి వచ్చి అవి తర్వాత అవి కాయలుగా మారుతాయి. ఇవి కాకుండా నేను ఇంకా మంచి ఫర్టిలైజర్ని కూడా చూపిస్తానండి. మజ్జిగను మనం ఉపయోగించడం ద్వారా మంచి పూత అయితే వస్తుంది. ఇది కాకుండా మనము మొక్కలకు కూడా మంచి పోషకాలు ఇస్తే మొక్కల్లో కూడా ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి. ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల మొక్కలో ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది. దానికి నేను ఉపయోగించే ఫర్టిలైజర్ ఏంటంటే ఆవాల చెక్క ఉంటుంది కదండి, దీని పౌడర్ని తీసుకున్నాను. ఆవాల చెక్క పౌడర్ అనేది ఫ్లవర్స్ రావాలంటే ఏ మొక్కలో అయినా సరే అండి, ఫ్లవర్స్ బాగా రావాలంటే ఆవాల చెక్క పౌడరు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము రెయినీ సీజన్ అనుకోండి, మనము పౌడర్ రూపంలో ఉపయోగించాలి. అదే సమ్మర్లో అయితే ఇది వాటర్లో యాడ్ చేసేసుకొని కొద్దిగా 1-2 డేస్ ఫర్మెంటేషన్ చేసి లిక్విడ్గా తయారు చేసుకొని సమ్మర్లో ఇవ్వాలి. వర్షాకాలం అంటే పౌడర్ రూపంలో ఇవ్వాలి. దీనికి ఇంకొద్దిగా నేను రాక్ పాస్పేట్ను ఉపయోగిస్తున్నానండి. ఇది బోన్ మీల్కి ఆల్టర్నేటివ్. మీ దగ్గర బోన్ మీల్ ఉన్నా కూడా వాటిని ఉపయోగించండి. మస్టర్డ్ కేకు, బోన్ మీల్కు ఇంకొక కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేయడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మొక్కల్లో పూత రావడానికి అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి
ఎప్సమ్ సాల్ట్ను యాడ్ చేయాలి. మిగతా సీజన్లో మనము ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ రెయినీ సీజన్లో మాత్రం యాడ్ చేయండి. ఇది రెగ్యులర్గా ఇవ్వనవసరం లేదండి, ఆప్షనల్. ఒకసారి ఇవ్వచ్చు, ఇంకోసారి ఇవ్వనవసరం లేదు. ఇలా ఈ మూడింటిని కలిపి మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. మొక్కలో ముఖ్యంగా మిరప మొక్కలో మంచి పూత వచ్చి మొక్క స్ట్రాంగ్గా నిలబడాలి, పూత రావాలి, పూత కాయలుగా మారాలంటే ఈ ఫర్టిలైజర్ని మీరు 15 రోజులకు ఒకసారి ఒక స్పూనే అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ అంతా ఇచ్చేస్తే సరిపోతుంది. ప్రతి మొక్కకి ఇవ్వండి. మీ దగ్గర 4-5 మొక్కలు ఉంటే 4-5 మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఒకసారి తయారు చేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా చాలు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు. రెగ్యులర్గా రోజు అంటే ప్రతిసారి చేసుకోని అవసరం లేదు, ఒకసారి చేసేసుకొని స్టోర్ చేసుకుంటే ఉండిపోతుంది. ఈ ఫర్టిలైజర్ ద్వారా మీ మొక్కలో చాలా కాయలు వస్తాయండి. ఇంకా నీమ్ కేప్ పౌడర్ని కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉండండి. మట్టిలో ఎలాంటి పెస్ట్ రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా అండి మనము మిరప మొక్కల్లో కావాల్సిన కాయలు తీసుకోవాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా చివరిగా చేయాల్సిన ఒక పని ఉంది. అదేంటంటే ఒకసారి మొక్కలో మొత్తం కాయలన్నీ తీసేసుకున్న తర్వాత కొద్దిగా ట్రిమ్ చేయండి. ఒక 3 మొక్కలో మనము కాయలన్నీ తీసేసుకున్నాం అనుకుంటే ఇంకా ఆ మొక్కను ట్రిమ్ చేసేస్తే అక్కడ ఇంకా మొక్క మళ్ళీ స్ట్రాంగ్గా తయారైనాక మళ్ళీ ఆ మొక్క నుంచి అంటే కట్ చేసిన చోట నుంచి చిగురులు వచ్చి వాటికి పూత కాత వస్తుంది. ఆ లోపల మిగతా ఒక 3 మొక్కల్లో కూడా మనకి కాయలు అయితే రెడీగా ఉంటాయి. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఒక మొక్కలో కాయలు అయిపోయేసరికి ఇంకో మొక్కలో కాయలు వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకోవటం ద్వారా మనకు 365 రోజులు మిరపకాయలు మన ఇంట్లోనే మనము పండించుకోవచ్చు. మార్కెట్కి వెళ్ళి మనము మిరపకాయలు కొనే అవసరమే ఉండదు. ఈ సీజన్లో మీరు ఎండు మిరపకాయలు ఇంట్లో ఉన్న వాటినైనా వేసుకోండి, లేదా మార్కెట్ నుంచి అయినా మీరు సీడ్స్ తెచ్చుకొని వాటినైనా వేసుకోండి, లేదా నారు తెచ్చుకొనైనా సరే మీరు నాటుకోవడానికి ట్రై చేయండి. ఏ విధంగా వేసినా కూడా మీకు మిరపకాయలు వస్తాయి. మీరు 6 నుంచి 10 మొక్కలు ఉండేటట్లు చూడండి. ఇంట్లో మనుషులను బట్టి అంటే 4 లేదా 6 మంది ఉన్న ఫ్యామిలీకి అయితే 6 నుంచి 10 మొక్కలు అవసరం. ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఇంట్లోని మిరపకాయలు మీరైతే పండించుకోగలరండి. ఈరోజు వీడియో మీకు బాగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.